జానీ, యా ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పగలుగుతావా? 100%. సో జనరల్గా ఏమవుతుందంటే మనము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అన్న ఆలోచన రావడం అనేది చాలా గ్రేట్ థింగ్. సో బేసిక్గా ఏంటంటే మన యొక్క హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని ఫ్యూచర్లో మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మనకు ఎలాంటి నష్టం కలగకుండా, మన ఫ్యామిలీ పైన ఎలాంటి బర్డెన్ లేకుండా మనము హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకోవడం చాలా గొప్ప విషయం. సో ఫర్ దట్ మనకేంటంటే బేసిక్గా మనము హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎప్పుడు కూడా ఐ నెవర్ సజెస్ట్ టు గో ద పాలసీ విత్ ఆన్లైన్. సో ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు ఏంటంటే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో బేసిక్గా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు ఒక సరైన పర్సన్ని, ఒక ప్రొఫెషనల్గా ఉన్న ఏజెంట్ని లేదా ఒక కంపెనీకి వెళ్ళేసి మనం ఖచ్చితంగా ఈ యొక్క పాలసీ రిలేటెడ్ ఇష్యూస్ని, అంటే ఇది పాలసీ మనం ఎలా వర్తిస్తుంది, ఏమేమి క్లెయిమ్ అవుతాయి అండ్ దీనికి అడిషనల్గా మనం ఏమి యాడ్ చేసుకోవాలి, ఇలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్న తర్వాతనే మనము హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది పర్చేస్ చేయాలి. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఆన్లైన్లోకి వెళ్ళి పర్చేస్ చేస్తామో దాంట్లో 1,00,000 టర్మ్స్ అండ్ కండిషన్స్, చిన్న ఇంటూ మార్క్ పెట్టేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా పెడతారు. సో అందువల్ల జనరల్గా ఏమనుకుంటారంటే ఆన్లైన్లో పర్చేస్ చేసి ఏదో ప్రీమియం తక్కువ వస్తుంది అన్న థాట్తో ఉంటారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో నువ్వు జనరల్గా మనకి ఏజెంట్ చేసిన సేమ్ ప్రీమియం వస్తుంది, లేదా ఆన్లైన్లో చేసిన సేమ్ ప్రీమియం వస్తుంది. అలా కాకుండా మనకి ఏదైనా తక్కువ ప్రీమియం వచ్చిందంటే ఖచ్చితంగా దాంట్లో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ పర్చేస్ ద పాలసీ విత్ ప్రొఫెషనల్ ఏజెంట్. ఖచ్చితంగా మీరు ఒక ఏజెంట్ని చూస్ చేసుకోవడం ద్వారా తను మీకు ఉన్నటువంటి హెల్త్ కండిషన్ తెలుసుకొని దానికి రిలేటెడే మనకి పాలసీ అనేది అమ్మడం జరుగుతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామన్న థాట్ ఉన్నా సరే, లేదా పర్చేస్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే, మన సెక్యూర్ ఇన్సూరెన్స్ ఛానల్ని కింద మన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం, లేదా మన యొక్క వెబ్ పేజ్కి మీ యొక్క మెసేజ్ పింక్ చేస్తే మన టీం నుంచి మీకు ఎక్స్పర్ట్ మీకు కాల్ చేసేసి మీకు సరైన సలహా ఇచ్చేసి మీకు సరైన పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన సెక్యూర్ ఇన్సూరెన్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.